హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో మోస్ట్ ఆఫ్ ద టైం రికవరీ ఏజెంట్లు మనం చెప్పిన ప్రాబ్లం వినకుండా పేమెంట్ చేయండి మాట్లాడితే ఆ విధంగా రికవరీ ఏజెంట్లు కస్టమర్కి ఇబ్బంది పెట్టినప్పుడు పేమెంట్ డేట్ చెప్పినా కానీ పేమెంట్ చేయంటే కస్టమర్కి విసిగెత్తి ఈ విధంగా స్టోరీలు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా పేమెంట్ గురించి కస్టమర్కి అరేంజ్మెంట్ చేస్తే ఇబ్బంది పెడితే కంటిన్యూస్గా ఏ విధంగా అవుతుందో ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి. ఉంది సార్, నాకు మీరు పేమెంట్ కట్టకపోతే నేను డిఫాల్టర్ అని అంతా. అంటే ఇంతకుముందు జడ్జిగా వర్క్ చేశారని చెప్పారు కదా. నేను జడ్జిగా వర్క్ చేశాను, జైంట్లో వర్క్ చేశాను, అవన్నీ మీకు అనవసరం సార్. సార్ పేమెంట్ 1 month టైం పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే నేను అక్కడ ఫ్లాట్ తీసుకున్నా ఒకటి. హలో చెప్పండి. చంద్రుని పైన ఒక ఫ్లాట్ తీసుకున్నా 100 square yards. నా సునీత విలియమ్స్ ఉంది కదా, మార్క్స్ పైన ఇరుక్కుపోయింది అనమాట. ఆ సునీత విలియం గారు కిందికి రావాలి, ఆ యొక్క రాకెట్ తీసుకొని చందమామ వెళ్తా. చందమామ వెళ్ళి కొద్దిగా ఏమంటారు డెవలప్మెంట్ చేస్తా ఫ్లాట్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత నేను సేల్కి పెడతా. ఓకే, ఆ సేల్ దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఈ యొక్క మార్క్స్ పైన బూస్టర్ ఉంది కదా రాకెట్, అది ఇప్పుడు ఎర్త్ పైనకి రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్పేటోళ్ళు 15,300 కట్టలేకపోతున్నారంటే మేము నమ్మాలి. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. హలో, డైలీ ఇవన్నీ చేయడానికి డైలీ ఎంతో కొంత మనీ కావాలి కదా సార్. సార్ నేను ఏమంటున్నాను, నేను చంద్రుని పైన ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు చంద్రుని పైనకి వెళ్ళడానికి నాకు ఒక రాకెట్ కావాలి. ఈ రాకెట్ వచ్చేసి సునీత విలియమ్స్ గారు ఉన్నారా, వాళ్ళు మార్క్స్ పైన ఇరుక్కుపోయారు. చంద్రుని పైన పోవడానికి మీకు రాకెట్ కావాలి, ఆ రాకెట్ మీరు తీసుకున్నారు. ఆ రాకెట్ మార్క్స్ పైన ఉన్నా సార్. మార్క్స్ పైన మన సునీత విలియమ్స్ ఉన్నది కదా, అక్కడ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెంట్ అది స్టక్ అయిపోయింది, కిందికి రావట్లేదు అనమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది కిందికి రాగానే దాన్ని తీసుకుని పైన తెలుస్తుంది సార్. మీరు ఎంత ఫేక్ డిఫాల్ట్ సార్, ఫేక్ గా సార్. మీరు ఎంత చెప్పినా మీరు చిన్నపిల్లగా చెప్పిన చెప్తే నమ్మట్లేదు కదా, మరి ఇలా స్టోరీలు చెప్పాల్సి వస్తున్నారు. కొంచెమన్నా ఉండాలి సార్. ఏదైనా చెప్పితే చంద్రుని పైన రాకెట్ అది ఇది అంటున్నారు. ఏడుంటారు సార్ మీరు? ఫస్ట్ చెప్పండి అది. మీకు మంచిగా సార్ 1 month టైం పడుతుంది స్టార్టింగ్ అని మీకు చెప్పాను. మీరు ఏమంటున్నారు? కొంచెమన్నా చెప్పేది అర్థం ఉండాలి. ఏదైనా అబద్ధం చెప్పితే అదిగినట్టన్నా ఉండాలి సార్. ఇప్పుడు నిజం అనుకోవట్లేదు మీరు? ఇది మీరు చెప్పేది ఫేకే, మీరు డిఫాల్టరే సార్. ఇది ఫేక్ కాదు సార్, నిజం సార్. మీరు కావాలంటే మీకు ల్యాండ్ పంపన్నా, సర్వే నెంబర్ పంపనా? జస్ట్ ఒక్క నిమిషం లేదు. మీరు అబద్ధం అనుకుంటున్నారు. మెసేజ్ పెట్ట 3 EMIs అని చెప్పి అక్కడ నాకు ఆ నెంబర్ పంపండి. మీరు తక్కువ అంచనా ఇస్తున్నారు సార్. మీరు నా పొటెన్షియల్ తెలియదు యాక్చువల్గా. ఐ హాడ్ బిగ్ కనెక్షన్స్. ఇంత మీరు చూసిన వాళ్ళు మళ్ళీ ఇట్లా డిఫాల్టర్ గా ఎందుకు ఉన్నారు సార్? మళ్ళీ అదే చెప్పాను కదా సార్. ఇప్పుడు క్రియేటివ్ ఉన్న పర్సన్ చెప్పినా అది నమ్మేటట్టు ఉండాలండి. ఇట్లా కంటికి కట్టినట్టు అబద్ధం చెప్పితే ఇన్ని సంవత్సరాల నుంచి పని చేసిన వాళ్ళు కస్టమర్ ఏం చెప్తాడు ఒక డీలింగ్ పర్సనల్ గా మాట్లాడితే ఏమనుకోరు మీరు? నాకు అవన్నీ అవసరం లేదు, నాకు పర్సనల్ అవసరం లేదు, నాకు అఫీషియల్ కావాలి. అఫీషియల్ గా అఫీషియల్ గా మీకు ఏమంటున్నాను, నేను ల్యాండ్ అమ్మిన తర్వాత దాంట్లో మీకు 1-2 మీరు పని చేయండి. మీరు ఒక మంచి పర్సన్ నాకు పార్టీని బట్టియండి, మీకు 1-2% నేను కమిషన్ ఇస్తాను ల్యాండ్ సేల్ అయిపోయింది సార్. ఏదైనా చెప్పేదన్నా కొంచెం నిజాయితీ ఉండాలి సార్. సార్ మీకు ఇప్పటి వరకు నేను ఫేక్ మాటలే చెప్తారు అనుకున్నా, కానీ ఇప్పుడు మనిషి కూడా ఫేకే. మీరు అట్లా అంటే బాధిస్తారు సార్. నాకు అలా అనదు మీరు. అవును సార్, మీరు డిఫాల్టరే. రియల్ గా మీరు అట్లా అంటే నాకు బాధిస్తారు. ఎందుకంటే మీరు నారాయణ రావు అని పేరు పెట్టుకొని, మీరు సాక్షాత్ నారాయణ పేరు పెట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేది కష్టం. మీరు హర్ట్ చేస్తారు, అట్లా హర్ట్ అయిపోతా. మీరు అనేటట్టుంటే పేమెంట్ చేయండి సార్. సార్ నేను ఏమంటున్నాను, ఆ ల్యాండ్ సేల్ అయిపోగానే మీకు పేమెంట్ పూలలో పెట్టి ల్యాండ్ తో అవసరం లేదు. నా దగ్గర లోన్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ సేల్ అయితేనే కడతానని చెప్పి నేనేం తీసుకోలేదు. మీరు తీసుకోలేదు కదా. నాకు మరి మీరు ఇట్లా జెన్యున్ ఫేక్ పర్సన్ ఎట్లా చెప్తారు సార్? మీరు మరి మీకు RBI జైల్లో అట్లా ఫేక్ పర్సన్ అని చెప్పి ఆన్ కాల్ లో మీరు చెప్తున్నారు ఫేక్ పర్సన్ అని చెప్పేసి. డిఫాల్టర్. డూ యూ హ్యావ్ ద రైట్ టు కాల్ కస్టమర్ డిఫాల్టర్? కస్టమర్ పేమెంట్ కట్టకపోతే కొన్ని నెలలుగా ఆయన డిఫాల్టర్ అని అంటారు. హూ ఇస్ గివెన్ రైట్ టు యూ సార్? కెన్ యూ కన్ఫర్మ్ ఆన్ కాల్? Who is given right to say like that? నీకు ఇట్లా కట్టకుండా ఉండి ఇట్లా చంద్రన్ వస్తే నేను పేమెంట్ కడతా అని చెప్పి ఇట్లా చెప్పడానికి మీకు ఎవరు ఇచ్చారు సార్? సార్ చంద్రన్ పైన ఫ్లాట్ తీసుకొని మీరు నమ్మట్లేదు సార్. చాలా మంది కొన్నారు, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను దాంట్లో. మీరు చెప్తే నమ్మట్లేదు సార్, నాకు అర్థం కాదు సార్. ఇన్వెస్ట్ చేశాను, నాకు గ్రూప్ పంపాను. మరి వాట్సాప్ లో ఇది కాల్ బ్యాక్ చేస్తా. దీనికి కాల్ బ్యాక్ చేయొచ్చా? దీనికి కాల్ బ్యాక్ కాదండి, ఆల్రెడీ మీకు వాట్సాప్ లో ఒకటి పెట్టానండి మెసేజ్ కట్టాలని చెప్పి. అదే సార్ నేను ఏమంటున్నాను, రియల్ గా నేను కొన్నాను, కొంత చాలా పెద్ద అమౌంట్ 1 year దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఓకే, సో డిఫరెంట్ డొమైన్ లో 1 year సార్, చిన్న అమౌంట్ కాదు అది. మీ ఏజెన్సీ ఎక్కడ సిట్టింగ్ చేశారో మీ ఏజెన్సీలో సగం కొనేది సార్. దీన్ని అర్థమైందా? అదే అవును సార్, అందుకని ఇక్కడ ఇట్లా యాప్ లో లోన్ తీసుకున్నారా సార్? ఐఎమ్ నాట్ స్మాల్ పర్సన్ సార్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, జస్ట్ EMI ఫర్ 5 months. ₹1 కోటి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరు యాప్ లో లోన్ తీసుకున్నారా సార్?
సార్ మనీ స్టక్ అయింది సార్, నాకు వస్తుంది. నేను వేరే డొమైన్ లో ఇన్వెస్ట్ చేశాను. అవును సార్, అందుకనే మీరు యాప్ లో లోన్ తీసుకున్నారు కదా సార్. సార్ యాప్ లో ఇప్పుడు ఎలా సార్ మీకు ఒక అర్థమవుతుందా? మీరు ఎక్కడ స్టేట్ మీద ఆంధ్రానా తెలంగాణ? మాకు ఆయన వచ్చి మీ డబ్బులు ఏం కట్టారు? ఆంధ్రానా తెలంగాణ మీది? నాది ఎక్కడైతే ఏంది సార్. ఏమంటున్నా, గవర్నమెంట్ లో అప్పు తీసుకుంటున్నారు సార్. తెలంగాణ గవర్నమెంట్ 5 lakhs చేసింది, ఓకేనా. మా ఆంధ్ర గవర్నమెంట్ సంథింగ్ అప్పు చేసింది కొన్ని lakhs of crores, ఓకేనా. ప్రతి ఒక్క పర్సన్ అప్పులు తీసుకుంటారు సార్. అప్పులు తీసుకునేది చేయరు కదా, తీసుకోండి. హలో నిజమా వచ్చింది? ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు డిఫాల్టర్, జెన్యూన్ గా ఫేక్. మీరు నారాయణ కదా, మీరు చాలా మంచి వ్యక్తి, మీరు ఇట్లా మాట్లాడదు సార్. అవును సార్, ఇట్లా అందరికి చేసిన వాళ్ళందరికీ ఇలా మాట్లాడదు సార్. నారాయణ ఆన్ కాల్ చెప్తున్నాను నేను, మీరు ఇలా మాట్లాడకూడదు. వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ ప్రోటోకాల్ చెప్తున్నా. మీరు డిఫాల్టర్, దిస్ ఈస్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ ప్రోటోకాల్ సార్, యు నో దట్. ఓకే, ఆర్బీఐ గైడ్ లైన్స్ మీకు పేమెంట్ కట్టొద్దని నేను చెప్పలేదు కదండి సార్. పేమెంట్ కట్టకపోతే డిఫాల్టర్ అని ఆన్ కాల్ లో మీరు డిఫాల్టర్ అని చెప్పి ఫేక్ పర్సన్ చెప్పే రైట్, డూ యు హావ్ దట్ రైట్? ఉంది సార్. పేమెంట్ కట్టడం వల్ల డిఫాల్టర్ అని చెప్పేదానికి ఉంది. ఫేక్ పర్సన్ అని చెప్పే రైట్ మీకు ఉందా? ఫేక్ కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఫేక్ పర్సనే కదా అంటారు. ఫేక్ కమిట్మెంట్ కదా సార్. 1 month లోపల రాకెట్ కిందికి వస్తుంది. యాక్చువల్ గా yesterday I had talk with Elon Musk also. He told that the rocket will come within 1 week or 2 weeks. రాకెట్ కిందికి వస్తుంది, రాకెట్ కిందికి వస్తుంది అని ఏదైనా రీజన్ చెప్పితే కొద్దిగా అతికినట్టన్నా ఉండాలి సార్. పెట్టమంటేనేమో పెట్టట్లేరు, ఊరుగానే చెప్తున్నారు. రాకెట్ కిందికి వచ్చి రాగానే మీరు పేమెంట్ చేయకపోతే నాన్న కాల్లో ఉంటాను, ప్రూఫ్లు పెట్టండి మీరు. సార్ ప్రూఫ్లు ఇప్పుడు ఆల్రెడీ మన జీమెయిల్ లో పెట్టాను, లోపలికి సెర్చ్ చేయాలి. చాలా ఫ్లాట్స్ ఉన్నాయి నాకు ఆల్రెడీ, 100 ఫ్లాట్స్ ఉన్నాయి నాకు, ఓకే. సెర్చ్ చేసి కోఆర్డినేట్స్ తెచ్చుకొని మొత్తం సంబంధించి పెట్టండి సార్, నా క్రెడిట్ సంబంధించి పెట్టండి. నేను ఏమంటున్నాను, నాకు ఒక 1 month టైం ఇవ్వండి. నేను రాకెట్ తోటి చందమామ వెళ్ళేసి దాని ల్యాండ్ డెవలప్మెంట్ చేసేసి ఫ్లాట్ డెవలప్మెంట్ చేసి సేలింగ్ పెట్టేస్తా, ఓకే. చాలా డిమాండ్ ఉంది, అర్థం కాదు సార్. నేను ఏమంటున్నాను, భూమి పైన మీకున్న దానికంటే 100 times ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది సార్ అక్కడ మూన్ పైన, మీకు తెలుసా అది? మీరు ప్రూఫ్లు పెట్టమంటే పెట్టలేరు, ఏదో కట్టమంటే నేను ఒక చిన్న ఫేవర్ చేస్తాను మీకు. మీరు అంత పెద్ద దాని గురించి మాట్లాడే రైల్వే స్టేషన్ లో 5 రూపాయల అమౌంట్ ఇచ్చేదానికి ఉంటుందా సార్? సార్ నేను ఒక చిన్న ఫేవర్ చేస్తా మీకు. హలో చెప్పండి. చిన్న ఫేవర్ చేస్తాను మీకు. 2030 లోపల ఇప్పుడు భూమి పైన ఎర్త్ వీక్ వచ్చింది అనుకోండి, మన ఎలాన్ మస్క్ ఏం ఇస్తారంటే అందరినీ పైన తీసుకెళ్తాడు, మార్స్ పైనకి, ఓకేనా. ఆ టైంలో మీకు ఫేవర్ ఇప్పిస్తా టికెట్లు. సరే సార్, మీ దగ్గర నేను ఎట్లా నిజాలు రాబట్టాలో నాకు తెలుసు, మీరు పెట్టేయండి సార్ ఫోన్. థ్యాంక్ యూ ఫర్ మీ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. రికవరీ ఏజెంట్లు పేమెంట్ కోసం మిమ్మల్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే వీళ్ళు ఏది చెప్పినా వినరనమాట. సో వాళ్ళు పేమెంటే కావాలి వాళ్ళకి. సో మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు, బ్యాంక్కి మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. సో ఇలాంటి వాళ్ళు మధ్య మధ్యలో మీరు మార్నింగ్ ఒక కమిట్మెంట్ ఇచ్చిన పేమెంట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం కమిట్మెంట్ ఇచ్చిన ఈవినింగ్ కాల్ చేస్తారు. సో నంబర్ ఆఫ్ కాల్స్ తోటి వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తారనమాట. సో ప్రాపర్గా మీరు మెయిల్ ద్వారా బ్యాంక్ కమ్యూనికేట్ చేయండి, సరిపోతుంది. సో నంబర్ ఆఫ్ కాల్స్ వస్తే ఈ విధంగా మీరు డీల్ చేసుకోవచ్చండి. సో ఇంకో ఆడియో యాడిస్తో చూడండి. హలో హలో చెప్పండి sir. I'm calling from True Balance, sir. yes tell me. EMI pending, sir. When you paying? Hello. ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి? హూ ఇస్ స్పీకింగ్? 1 minute, sir. తెలుగు ఇంగ్లీష్ ఏదైనా పర్లేదండి. హలో 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 అవునండి చెప్పండి. ట్రూ బ్యాంక్ కాల్ చేస్తున్నాను సార్. ఈఎంఐ అమౌంట్ పే చేస్తారా సార్? ఏం పేరు చెప్పండి ఫస్ట్. సార్ మీ పేరు చెప్పండి సార్ ఫస్ట్. నా పేరు హరి సార్. హరి సార్, ఓకే చెప్పండి సార్. ట్రూ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా. అమౌంట్ ఏమైంది సార్? ఇంకా పెండింగ్ లో ఉంది. ఎంత పెండింగ్ ఉంది సార్? మీ అమౌంటా సార్? సార్ మీకు ఒక 2 EMIs పెండింగ్ లో ఉన్నాయి సార్. టోటల్ గా 30,000 ఉంది. ఒక ఈఎంఐ అమౌంట్ వచ్చేసి 6,113 రూపాయలు ఉన్నాయి సార్. ఇది సంక్రాంతి తర్వాత ఇస్తారు. సంక్రాంతి తర్వాత ఇప్పుడు సంక్రాంతి తర్వాత సార్ మీకు ప్రతి మంత్ సంక్రాంతి వస్తున్నా సార్. మీకు డిసెంబర్ మాసం నుంచి పెండింగ్ లోనే ఉన్నది సార్. డిసెంబర్ జనవరి 2 మాసాలు కదా అయింది, ఇంకా జనవరి కంప్లీట్ అయిపోయింది. అవును సార్ 2 మాసమే అయిండేది. కాకపోతే మీకు ప్రతి మంత్ డిసెంబర్ అదే సంక్రాంతి పండుగ వస్తున్నా. ఎంత డీపీడీ ఎంత ఎగ్జాక్ట్ గా సార్? డీపీడీ ఎంత ఎగ్జాక్ట్ గా? డీపీడీ సార్ నాకు ఒక ఈఎంఐ అమౌంట్ పే చేస్తే నీకు ఫినాల్ అమౌంట్ అంతా ఇస్తాను సార్. సంక్రాంతి తర్వాత ఇది సార్, ఇది ఇప్పుడు కాదు. పేమెంట్ లేదు. పేమెంట్ లేదంటే ఎలా సార్? ఇప్పుడు నేను అదే కదా అంటుండేది. నీకు ప్రతి మంత్ సంక్రాంతి వస్తుందా? 2 months నుంచి పెండింగ్ లోనే ఉంది. డిసెంబర్ మాసంలో కూడా సంక్రాంతి వచ్చిందా నీకు? సంక్రాంతి తర్వాత చేస్తా అంటే సంక్రాంతి డిసెంబర్ లో వస్తుందంటే మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ మరి ఏం సార్, మరి 2 months నుంచి అమౌంట్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు పేమెంట్ చేయండి. నీకు ఫినాల్ అమౌంట్ తగ్గిస్తాను కదా. ఇప్పుడు లేవని చెప్తున్నా కదా సార్. లేవంటే ఎలా సార్? అరేంజ్ చేయాలి కదా. అరేంజ్ అయితే చేయకుండా ఉంటున్నా సార్. ఎప్పుడు అరేంజ్ అవుతాయి సార్ మీకు? ఇంకా సంక్రాంతి ఇప్పుడు అరేంజ్ అవుతాయి. మరి అరేంజ్ అయితే కాల్ చేసింది మీరు సార్?
అరేంజ్ అవుదాం అనుకునే కాల్ చేశారు కదా మీరు, అయితే అనుకోని చెప్పేసి కాల్ చేశారు కదా నాకు. మరి మీరే అంటున్నారు అరేంజ్ ఇన్ని రోజులు కానీ ఇప్పుడు అయితే అంటే ఏం చెప్పాలి మీకు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఈ విధంగా రికవరీ ఏజెంట్లు సో ఇల్లాజికల్ క్వశ్చన్లు అడుగుతారు అనమాట. సో పేమెంట్ ప్రాబ్లమ్స్ కావట్లే అంటే సో రకరకాలుగా క్వశ్చన్లు ఇస్తారు. సో అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే ఒకటి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సో వాళ్ళ యొక్క రైట్స్ తెలుసుకోవాలి. సో రికవరీ ఏజెంట్ల యొక్క పరిమితిని తెలుసుకోవాలి. సో ఈ యొక్క టెలికాలర్స్ పని ఏంటంటే పేమెంట్ రిమైండ్ చేయడం, అప్డేట్ తీసుకోవడం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి క్వశ్చన్ చేయడం అనేది వీళ్ళ యొక్క రైట్ కాదు. సో చాలామంది ఇలా చేస్తారనమాట. ఓకే, సంబంధం లేని క్వశ్చన్లు అడుగుతారు. సో దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.